అని మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ అటు వెళ్ళిపోతారు. వెళ్ళమాకు శ్వాస మీదకి రా, ఉచ్ఛ్వాస అని శ్వాస. అంతే. కాసేపటికి ఒక అరగంటకి నెమ్మదిగా ఆడికి ఇసుకుపుట్టి వెళ్ళిపోతాడు, వీడికి ఇసుకుపుట్టి, నీకు కూడా ఇసుకుపుట్టి నెమ్మదిగా కునుకు పడుతుంది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. వెళ్ళలేదా ఆత్రేయ గారి పాట? చెప్పకూడదు, అంత అద్భుతమైన పాట అది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, కుదుట పడ్డ మనసు కాస్త మనసు తీపి కలలు కంటది. తీపి కళలు అంటే పాజిటివ్ వేవ్స్. అప్పుడు మేలుకుంటారండి మీరు. అర్థమవుతుందా? అందుకని కంప్లైంట్లు చెప్పడం ఆపేయండి, కామెంట్లు చేయడం ఆపేయండి, ఇంటర్ఫరెన్స్లు ఆపేయండి, జడ్జిమెంట్లు ఆపేయండి, కళ్ళు మూసేయండి. ఫస్ట్ నోరు మూసేయండి, కళ్ళు మూసేయండి, మనసు మూసేయండి. దాట్స్ ఆల్. అప్పుడు కుదుట పడతారు. అంటే ధ్యానం చేస్తే కుదుట పడతారు. కుదుట పడ్డాక మీకు పాజిటివ్ వేవ్స్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు దారులు దొరుకుతాయి. అప్పుడు దొరకదు. ద్రౌపదికి నిండు సభలో కృష్ణుడు వచ్చి చెప్పాడు, నువ్వు ఫస్ట్ ఏడవడం ఆపేసి కుదుటపడు, ఫస్ట్ కుదుటపడు. నేను అవమానిస్తున్నారు. ఇప్పుడు అవమానం కోసం కాదు, ఆమెను దాసిని చేస్తున్నారు, నిన్ను దాసిగా ప్రకటిస్తున్నారు. ముందు ఏడవడం ఆపి కుదుటపడు, ఫస్ట్ కుదుటపడు. కూల్ కూల్ కూల్. నిశ్చలంగా కూర్చుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూతా చూడు. ఇప్పుడు నేను వచ్చేస్తాను, వచ్చి రక్షించమంటే రక్షిస్తాను, కానీ నేను రాకూడదు. కృష్ణుడు చెప్తాడు, ఆమె లోపల నుంచి చెప్తాడు, నేను రాకూడదు. నేను వచ్చాను అనుకో, ముందు ఎవరిని వేసేయాలి? నేను ధర్మరాజుని వేసేయాలి. ఎందుకని పెట్టింది ఆయనే కదా. మనవాడిని ఎలా చంపుతాను? అది ప్లాన్ అంతా శకుని చేశాడు. కనుక నీ సమస్య నువ్వే పరిష్కరించుకో. అంతేగాని కృష్ణుడు వచ్చి గాలిలో నుంచి ఏదో చేయలా, ద్రౌపదే పరిష్కరించుకుంది. కనుక చుట్టూతో చూడు, లూప్ లైన్ దొరికింది ఆమెకి. తన భర్తను తాకట్టు పెట్టాక నన్ను తాకట్టు పెట్టాడు కదా, తాకట్టుకి వెళ్ళిపోయిన వాడికి హక్కులు ఉండవు కదా, నేను తాకట్టు చెల్లదు అని తేల్చేసింది. ఎస్ కరెక్టేనమ్మా, ఆమెకు తెలియలేదు అన్నారు. అయిపోయింది. చూసారా, ఆమె కుదుట పడింది కాబట్టి తెలిసిపోయింది, లూప్ లైన్ దొరికింది. అర్థమైందా మిత్రులారా? కుదుట పడాలి ఫస్ట్. అల్ల కల్లోలంగా ఉంది మనసు. ఆ రోజు చేయకుండా ఉంటే బాగుండేది, అసలు రాకుండా ఉంటే బాగుండేది, అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కుదుట పడండి. కుదుట పడాలంటే ధ్యానము. అందుకే జీవితం ఎప్పుడన్నా తలకిందులైనప్పుడు, గందరగోళం అయినప్పుడు ధ్యానం పెట్టేసుకోండి. గంటలు ధ్యానం, గంటలు ధ్యానం చేయండి. ముందు కుదుట పడండి. కుదుట పడ్డారా అప్పుడు మాట్లాడండి, అప్పుడు చూడండి, దారులు దొరుకుతాయి. అహల్య జీవితం అంతే. సడన్గా తలకిందులు అయిపోయింది. ఏం చేయాలా? భర్త నిందేసి వెళ్ళిపోయాడు, చుట్టూతో సమాజం రాళ్ళేసింది, తలుపేసేసుకుంది, ఆశ్రమంలోకి వెళ్ళింది, కుదుట పడింది. శ్రీరాముడు ఎత్తుక్కుంటూ వచ్చాడు. సొల్యూషన్ దొరికిందా లేదా? ఎన్నో కథలు ఉన్నాయి ఇలాగా. కనుక మిత్రులారా, ఫస్ట్ అనుభూతి కోసం వచ్చాను, అది అనుభవంగా మారింది, అనుభవం ద్వారా జ్ఞానం నేర్చుకున్నాను. అందుకని నా జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నేను ఎంపిక చేసుకొని వచ్చిన ప్రణాళికలో భాగాలు. అందుకే ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇలాంటి పిచ్చి మాటలు మీరు దయచేసి మాట్లాడద్దు ఈ రోజు నుంచి. ఓకే, కాసేపు అందరం కుదుట పడదామా? అందరూ కూర్చొని కళ్ళు మూసుకోండి, కంగారు పడకండి, కుదుట పడదాం. కాసేపు కుదుట పడండి. క్లోజ్ యువర్ ఐస్. హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి. మీ లోపల మీ మనసు మాట్లాడుతుంటుంది, ఆ మాట్లాడనివ్వకండి అంతే. మీరు కుదుట పడాలంటే మీ మనసు మాట్లాడకూడదు. కళ్ళు మూసుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, రిలాక్స్గా కూర్చోండి. రిలాక్స్గా శరీరంలో ఒక్క భాగాన్ని కూడా గట్టిగా పట్టుకోవద్దు. రిలాక్స్గా హాయిగా కూర్చోండి. నిటారుగా కూడా కూర్చోవద్దు, హాయిగా కూర్చోండి. నిటారుగా బాగుంటే కూర్చోండి, అది మీ ఇష్టం. హాయిగా కూర్చోవాలి. హాయిగా అంటే మీరు మీ శరీరంలో దేన్ని కూడా గట్టిగా పట్టుకోకూడదు. అలా వదిలేయండి శరీరాన్ని. అలా కుర్చీలో పడేసాను అంతే. ఓ బస్తాని కుర్చీలో పడేస్తే ఏం చేస్తుంది బస్తా? అలా కూర్చోండి హాయిగా. కాలు జాపుకుంటారో జాపుకోండి, శరీరం వదిలేయాలి ఇంకా అంతే.
ఆ శరీరాన్ని